అందరికీ నమస్కారం. కార్తీక పురాణం నుంచి ఈరోజు మనం 10వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓ నమో గణపతయ నమః. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూసి, ఓ మునిపుంగవ, అజామీలుడు ఎవరు? అతని పూర్వజన్మ ఎట్టిది? విష్ణుదూతలు అజామీలుని వైకుంఠమునకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం జరిగినది వివరంగా చెప్పమని ప్రార్థించను. అప్పుడు ఆ మహర్షి జనక మహర్షిని చూసి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, విష్ణుదూతలు అజామీలుని వైకుంఠంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత యమభటులు యమధర్మరాజుకు వద్దకు వెళ్ళి, ప్రభు, మీ ఆనతి మేరకు అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అక్కడికి వచ్చిన విష్ణుదూతలు మాతో వాదించి అతని వైకుంఠమునకు తీసుకుని వెళ్ళినారు. చేసేది ఏమీ లేక ఒట్టి చేతులతో తిరిగి వచ్చి ఉన్నాము అని తెలియజెప్పారు యమభటులు. అందుకు యముడు, ఇందుకు ముందెన్నడూ ఈ విధంగా జరగలేదు కదా, ఇందులో ఏదో గట్టి కారణమే ఉండను అని ఒకంతసేపు ఆలోచించి అజామీలుని పూర్వజన్మ వృత్తాంతమును కూడా తెలుసుకొని కోరుకుండాను. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. అజామీలుడు అంతకుముందు జన్మలో మహారాష్ట్రమందలి ఒక శివాలయమున పూజారి. చక్కని రూపముగల అతడు తన సిరి సంపదల చేతను, బలము మరి చక్కదనము వలనను గర్వము కలిగిన వాడే తన ఇష్టమొచ్చినట్లు వ్యభిచారం చేస్తూ ఆలయతనమును కాజేసి ధూపదీప నైవేద్యం పూర్తిగా వదిలి చెడు సావసలముతో విచ్చలవిడిగా తిరుగుచుండెను. అతనికి ఒక అందమైన బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధం ఉండేది. ఆమె భర్త అందవికారి అప్పటి వలన చూసి చూడనట్లు భిక్షాటనకే చుట్టుపక్కల తిరుగుతూ ఎప్పటికో ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు. ఒకరోజు భిక్షాటనకై పక్క గ్రామాలకు వెళ్ళిన అతడు బియ్యము కూరగాయలు పెద్దగా మూట కట్టి తీసుకుని వచ్చి అలసిపోయి, నందున భార్యతో నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టు అని చెప్పిన బ్రాహ్మణుడు. కానీ ఆమె భర్తను చేదరించుకొని కనీసము అతని వంక చూడనైనా చూడక అజామీలును పైవగల మక్కువతో భర్తను తోలనాడి మిన్నకున్నది. అందులకు కోపగించిన భర్త ప్రక్కనున్న కర్రతో ఆమెను కొట్టబోయాను. అప్పుడేమో అతని చేతి నుండి కర్రను లాక్కొని అతనిని చితకబాది బయటికి తోసి తలుపులు వేసాను. ఇక చేయనది లేక అతడు విసికి ఇకపై ఆమె ముఖము కూడా చూడరాదని భావించి దేశాడికి పోయాను. ఆ బ్రాహ్మణుడు తన భర్త వెళ్ళిపోయినందుకు మిక్కిలి సంతోషించిన ఆమె ఆ రోజు రాత్రి చక్కగా ముస్తాబై వీధొరుగుమైన కూర్చుని ఆ దారిని పోచున్న ఒక చాకలి వారిని పిలిచి ఆ రాత్రికి తన కోరిక తీర్చి తనతో సుఖించమని కోరిన. అప్పుడు చాకలి, అమ్మా, నేను దానికి అంగీకరించాను. నీవు ఉత్తమైన బ్రాహ్మణ కులమున పుట్టిన దానవు. బ్రాహ్మణ స్త్రీ సంగమము తక్కువ కులస్తులకు మిక్కిల పాపము కలిగను. నీకును తెలియదా, నేనిట్టి పని చేయను అని పలికి తన దారిని తన వెళ్ళిపోయాను. అతని అమాయకతనముకు పక్కపక్క నవ్విన ఆమె బయలుదేరి ఆ ఊరి శివార్చకును వద్దకు వెళ్ళి తన కోరిక తీర్చమని ఎన్నో విధాల బ్రతమాలి ఆ రాత్రి అతనితో సుఖించి తెల్లవారిన తర్వాత తన ఇంటికి వచ్చి, అయ్యో, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను తరిమి కొట్టి క్షణికమైన కోరికకు లోని నేనింతటి పాపమునకు ఉడకెట్టి తిని అని అనేక విధములను తలపోసి ఒక కూలివాణిని పిలిచి అతనికి ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకుని రావాల్సిందిగా పంపాను. కొంతకాలమునకు ఇంటికి తిరిగి వచ్చిన భర్త పాదములపై పడి క్షమింపమని పరిపరి విధములను ప్రార్థించాను ఆ బ్రాహ్మణ స్త్రీ. ఆ తర్వాత మంచి ప్రవర్తనతో తన భర్త అనురాగము పొందాను. కొంతకాలము తర్వాత శివార్చకుడు మరణించి క్రూరవాది నరకములను అనుభవించి తర్వాత మానవ జన్మ పొంది సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారునిగా పుట్టి కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవాలయం సందర్శనం చేసినందువల్ల అంతకుముందు 7 జన్మలలో చేసిన పాపము నశించి అజామీలుగా పుట్టాను. ఈ జన్మమున మరణ సమయం నారాయణ అని స్మరించడం వలన వైకుంఠంలోకి వెళ్ళాను. ఆ బ్రాహ్మణుని భార్య కూడా రోగగ్రస్తుడైన చనిపోయి యమలోకను పోయి నరకయాతలను అనిపించి ఒక మాలవాని ఇంట పుట్టింది. ఆ పిల్ల తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కులు చెప్పినందున ఆ మాలవాడు శిశువును అడవిలో వదిలిపెట్టెను. ఆ దారిని పోచున్న ఒక బ్రాహ్మణుడు ఆ పిల్ల ఏడుపును విని జాలి కలిగి ఇంటికి తీసుకుని పోయి
దాసికిచ్చి పెంచమనను. అజామిలుడు ప్రేమించినది ఆ బాలికననే. ఇదియే వారి పూర్వజన్మ వృత్తాంతము. నిర్మలమైన మనసుతో శివకేశవులను ధ్యానించుట, కార్తీక స్నానం ఆచరించుట మొదలైన వాటి వల్ల ఎంతటి పాపము చేసినను మోక్షమును పొందగలరు. కనుక కార్తీక వ్రతము ఆచరించి పురాణ పఠనము శ్రవణమూలనం చేసిన వారు సమస్త సుఖమును పొందగలరు. 10వ అధ్యాయం సమాప్తం. మళ్ళీ రేపు 11వ అధ్యాయంలో కలుసుకుందాం. ఓ నమ శివాయ. హర మహాదేవ. శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.